వెల్కమ్ టు జాస్పర్ క్రానికల్స్. రైతుల చలో ఢిల్లీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి చూద్దాం. భోజనం చేసేటప్పుడైనా రైతు కష్టం గుర్తుకు రావడం లేదా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక్కడ రైతేమో మొక్కలు నాటుతూ ఉంటే, వరి నాట్లు వేస్తూ ఉంటే, మోదీ గారేమో ఐరన్ సువ్వలు, ఇనుప సువ్వలు నాటుతున్నారు. వీళ్ళు రాకుండా గిట్టుబాటు ధర అడిగితే ప్రాణాలు తీస్తారా అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో రైతులపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్ల వర్షం, యువ రైతు మృతి. రాజ్యం చేసిన హత్యకు మోదీ, బీజేపీదే బాధ్యత. ఖచ్చితంగా అది అవును. రైతు ఉద్యమం పోస్టులను షేర్ చేసే ఖాతాలను బ్లాక్ చేయాలని భారతదేశం ఆదేశించింది. ఎలాన్ మస్క్ చెప్తున్నారు, ట్విట్టర్ యజమాని. ఢిల్లీ చలోపై 29న నిర్ణయం. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు తదితర డిమాండ్లతో ఆందోళన నిర్వహిస్తున్న రైతులు ఈ నెల 29 వరకు హర్యానా, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలైన శంభు, ఖనౌరి దగ్గరే తమ నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న రైతు సంఘాలు చెప్పినాయి. ఢిల్లీ చలోపై ఈ నెల 29న నిర్ణయం తీసుకుంటాం. ఆలోపు 24న కొవ్వొత్తుల ర్యాలీ, 26న కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశ రాజధాని వైపు కదం తొక్కుతున్న రైతులను గత 11 రోజులుగా భద్రతా బలగాలు హర్యానా, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలైన శంభు, ఖనౌరి దగ్గర నిలువరించిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ఘర్షణల్లో యువ రైతు శుభ్కరణ్ సింగ్ మృతి చెందడంతో ఆందోళనను 2 రోజులు నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. శుక్రవారం శుభ్కరణ్ మృతికి నిరసనగా బ్లాక్ డే నిర్వహించాయి. ఖనౌరి వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులపై హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. వారిపై బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. మరోవైపు రైతులకు మద్దతుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న అన్నదాతల హక్కులను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని అందులో పిటిషనర్ పేర్కొన్నారు. ఎన్సీఏ వెనక్కి. రైతుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న హర్యానా ప్రభుత్వం కాస్త మెత్తబడింది. వారికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. హర్యానా సీఎం ఖట్టర్ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పంట రుణాలపై వడ్డీని మాఫీ చేశారు. కొన్ని పంట రుణాలపై జరిమానా కూడా రద్దు చేశారు. కేసు నమోదు చేస్తేనే అంత్యక్రియలు అని చెప్తున్నారు. రైతు శుభ్కరణ్ సింగ్ కుటుంబానికి శుక్రవారం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ₹1 కోటి ప్రకటించారు. అయినా రైతు నేతలు శాంతించలేదు. మృతికి కారణమైన హర్యానా పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిరసనలో పాల్గొంటున్న దర్శన్ సింగ్ అనే రైతు గుండెపోటుతో శుక్రవారం ప్రాణాలు విడిచినట్లు రైతు నాయకులు తెలిపారు. ఇదన్నమాట పాపం. రైతులకు నో, కార్పొరేట్లకు ఎస్. ఇక్కడ ఉంది చూడండి. కార్పొరేట్లు కనీస మద్దతు ధర ఎంతంటే అంత ఇస్తారు. నీ పంటలకు మద్దతు ధర ఇస్తారట వెళ్ళు అని బీజేపీ ప్రభుత్వం పడేస్తుంది. ఏంటిది విషయం అంటే, ఇక కార్పొరేట్లు మింగేస్తారన్నమాట. అన్నదాతల ఎంఎస్పీకి నిధులు లేవు. కాకపోతే బడా వ్యాపారులకు మాత్రం భారీ పన్ను తాయిలాలు. మోదీ సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం. కేంద్రంలోని మోదీ సర్కారు రైతుల పట్ల చిన్న చూపు చూస్తున్నదా? వారి ప్రయోజనాలు పట్టడం లేదా? రైతుల ప్రధాన డిమాండ్ అయిన కనీస మద్దతు ధర, ఎంఎస్పీని కేంద్రం కావాలనే విస్మరిస్తుందా? కార్పొరేట్ల కోసం ఏమైనా చేస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చలో ఢిల్లీ నిరసన కార్యక్రమంలో రైతన్నలు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రం తీర్పుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎంఎస్పీతో పాటు 2020-21లో ఏడాది పాటు జరిగిన ఆందోళనల సందర్భంగా తమపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం, రుణమాఫీ, పెన్షన్ వంటివి నిరసన తెలుపుతున్న రైతుల డిమాండ్లు. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోదీ ఎంఎస్పీకి మద్దతు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం మోహం చాటిస్తున్నారని అన్నదాతలు అంటున్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కేంద్రంలోని మోదీ సర్కారు ఇటీవల భారతరత్న ప్రకటించింది. అయితే రైతుల డిమాండ్లను నెరవేర్చడాన్ని విస్మరించడం బాధాకరమని, స్వామినాథన్ ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధరను కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తారు. ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైంది అనేది 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ తీవ్రంగా ప్రచారం చేశారు. ఇప్పుడు రెండోసారి గెలుపొందడంతో ఇది కీలకమైన అంశం. ఇప్పుడు మాత్రం మోదీ, బీజేపీలు దీనిపై మౌనం వహిస్తున్నాయని రైతన్నలు అంటున్నారు. హర్యానాలోని బీజేపీ పాలనలో రైతులపై అక్కడి ప్రభుత్వం అధికార బలాన్ని ప్రయోగిస్తూ వారిని నియంత్రిస్తుంది. హర్యానా సరిహద్దు దాటి ఢిల్లీకి చేరుకోకుండా కఠినమైన చర్యలను
ప్రయోగిస్తుంది. రైతుల హక్కులను కాలరాసిన మోదీ సర్కారు మళ్ళీ ఇప్పుడు రామ మందిర నిర్మాణం పూర్తి చేశామని, రామరాజ్యం వచ్చిందంటూ రాజకీయాలు మొదలుపెట్టిందని రైతులు అంటున్నారు. బీజేపీ అనుకూల మీడియా తప్పుడు కథనాలు చేస్తున్నారు. ఇష్టం ఉన్నట్టు వీళ్ళకు ఆపోజిట్గా రాస్తున్నారు. రైతుల పట్ల ఉదాసీనత కార్పొరేట్లకు అనుకూలం. మోదీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర వివక్షకు ఎదుర్కొంటుంది. కేంద్రం చూపు మాత్రం కార్పొరేట్ సంస్థలపై ఉంది. వాటికి తాము చెల్లించాల్సిన పన్ను రేట్లను తగ్గించి తాయిలాలు ప్రకటిస్తుంది. కార్పొరేట్ పన్ను రేటును 30% నుంచి 22%కి భారీగా తగ్గించింది. కొత్తగా ఏర్పాటైన కంపెనీలకు పన్ను రేటును 25% నుంచి 15%కు తగ్గించింది. కాకపోతే రైతులను మాత్రం పట్టించుకుంటలేరు. ఒకవైపు ఎంఎస్ స్వామినాథన్కు భరతరత్న ఇస్తారు. ఇంకోవైపు ఢిల్లీలో రైతాంగ ఉద్యమాన్ని అణచివేస్తారు. రైతులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఇంకోవైపు స్వామినాథన్ సిఫారసులను అమలు చేయడం లేదు. ఇది మోదీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి నిదర్శనం. అంబేద్కర్కు దండ వేస్తారు. సంత్ రవిదాస్కు దండం పెడతారు. కుల వివక్షను కాపాడే సనాతన ధర్మాన్ని సమర్థిస్తారు. ఈ ద్వంద్వ నీతిని ప్రజలు అర్థం చేసుకోకుండా కార్పొరేట్ మీడియా, ఆర్ఎస్ఎస్ అనునయుల ద్వారా విస్తృత ప్రచారం చేస్తారు అని బివి రాఘవులు అంటున్నారు. ఇదన్నమాట. బీజేపీ పీడ వదిలించుకుంటేనే దేశానికి మేలు. తెలంగాణలో ఒక ఎంపీ స్థానంలో పోటీ చేస్తాం, మిగతా ఇట్లున్నాయి. రైతులపై లాఠీ. హర్యానాలో రైతుల ఆందోళనపై పోలీసుల దాడి. రైతులకు గాయాలు, ధ్వంసమైన ట్రాక్టర్లు. వాళ్ళు ట్రాక్టర్లు కూడా మంచిగా ఇప్పియాలి, మాకు ట్రీట్మెంట్ ఇప్పియాలి, ఇవన్నీ అడుగుతున్నారు. ఇప్పటికన్నా తెలుసుకుంటే బాగుంటుంది. వారికి కుటుంబమే ముఖ్యం. పేదల ప్రయోజనాలు పట్టమంటే రైతుల ప్రయోజనాలు నీకు పట్టాయి. చివరికి నా కులాన్ని దూషిస్తున్నారు అని అందరినీ దేశాన్ని మొత్తం ఆగం చేస్తే పరిశాన్ లేదు, కానీ నిన్ను కులంతో దూషిస్తున్నారు అంటే ఎవడు నమ్మేది చెప్పు. అభివృద్ధికి మోడల్ అవుతుందని ఇది మోదీ గ్యారంటీ. యూపీని అర్ధరాత్రి వేళ అభివృద్ధి పనుల సందర్శన. చెప్పుకుంటూ పోతే 50 చెప్పుకుంటూ పోతుంది. నా వారణాసి బిడ్డలను తాగుబోతులు అంటారా అని. ఇదేం భాష? యూపీ యువతను అవమానించడమే అని అంటే, యూపీ మధ్యప్రదేశ్నే ఎక్కువ దళితులపై అకృత్యాలు, రేపులు, మర్డర్లు అయితే అది ఈయన కాన్స్టిట్యుయెన్సీ. మళ్ళీ ఈయననే అట్లా అంటుండే. ఎవరికి చెప్పుకోవాలి, ఆయనకే అర్థం కావాలి. ఇది రైతులపై పోలీసు అమానుష దాడులు, తప్పుడు వార్తలు, బూటకపు కథనాలు, ప్రచార యావ, విద్వేషం. ఐటీ సెల్ ఇట్లా చేస్తుంది. ఎఫ్ఐఆర్ అయ్యాకే అంత్యక్రియలు. రైతు మృతిపై తేల్చి చెప్పిన అన్నదాతలు. మరి ఏం చేస్తున్నారు అంటే, అమెరికన్ కార్టూనిస్ట్ బెన్ గ్యారిసన్ తన కార్టూన్లో 8 సంవత్సరాల కథని ఇట్లా చెప్పిండనమాట. భారతదేశం మంచిగా ఆవు మేస్తుంది బీజేపీ. అదానీ, అంబానీ మంచిగా పాలు వేసుకొని బతుకుతున్నారు. భారతీయ ప్రజలము ఎండ దక్కుతుంది. అది ఎటు కాంతి అన్నమాట. చెంప చెల్లుమనిపించిందా బుద్ధి తెచ్చుకొని బీజేపీ. ప్రిసైడింగ్ ఆఫీసర్ బ్యాలెట్ పేపర్లపై ఎక్స్ కొట్టి ప్రతిపక్ష ఓట్లను ఇన్వాలిడ్ చేసి చండీగఢ్ మేయర్గా బీజేపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన 3 కార్పొరేటర్స్ని కొనేసిన బీజేపీ. ఇజ్జత్ ఉండదన్నమాట వీళ్ళకు. ఇక్కడికి వెళ్ళి ఈ అధికార యావన్నమాట, ఏదో ఒకటి చేసి అధికారంలో కూర్చోవాలి అని. ఇంత క్లియర్గా కెమెరాకి ఇచ్చిండు మనోడు. అయినా సరే ఇజ్జత్ లేక మళ్ళా ఆప్ పార్టీ నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేట్లను 3 కొనేసిరు. కుచేలుడి నుంచి అటుకులు తీసుకొని సంపదలు ఇచ్చిన శ్రీకృష్ణుడు కూడా భ్రష్టుడే మోదీ. కార్పొరేట్స్కు లక్షల కోట్ల తాయిలాలు ఇచ్చి ఎలక్టరల్ బ్రాండ్స్ పేరుతో వేల కోట్లు తీసుకోవడానికి, సమర్థించుకోవడాన్ని శ్రీకృష్ణుడు వాడుకుంటున్నారు. ఆయన పేరు వాడుకుంటారు. ఓట్ల కోసం అయోధ్య రాముడు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి శ్రీకృష్ణుడు. ఇది ఈయన సేవ్ చేసేదానికి ఈయన ఎక్కడ లేని నాటకాలు వేస్తాడు. నిరంకుశ అధ్యక్ష తరహా పాలనకై ప్రయత్నం చేస్తున్న బీజేపీ పాలనలో చీకటి రోజులు రాబోతున్నాయి. దేశభక్తులంతా బీజేపీ విధానాలను తిప్పికొట్టాలి, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్తున్నారు. వచ్చేది ఎక్కడ ఉంది? బఫరింగ్ అనమాట. పాతకాలంలో మనకు 2G 3G ఉన్నప్పుడు మనకు వీడియో బఫర్ అయ్యేది, అప్పుడే రాకపోవు, బఫర్ అయ్యి వచ్చేది. వచ్చేదిని మనకు 10 సంవత్సరాల నుంచి బఫర్ అవుతుంది. అప్పటిదాకా వచ్చేదిని కథలు చెప్తా ఉంటాడు అనమాట ఈయన మోదీ గారు. ఇది ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.